6 నెలల అమ్మాయి. 6 నెలల అమ్మాయి అయితే పొద్దున్నే 10 దబా దబా నీళ్ళు పోసిన. తాతయ్య గొల్లపాడు పనికి పోతే ₹5 పొద్దున పోతే పొద్దుగులు ₹5. ₹5 అయితే అందరేమో ₹1.5 పెట్టి బియ్యం తెచ్చుకుంటే మా ఆయన రూపాయి పెట్టి పిరగాడుగా చాలామంది 2 కేజీలు మూటలు తీసుకొని వచ్చేది. ₹3 తీసుకొని వచ్చేది ఇంటికి. ₹2 పోతే పనికి మళ్ళీ ₹3 కూరలు కాఫీ కూర కింద తీసుకుని మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆయన పోతగా పోయినప్పుడు నీళ్ళు పోసి చేను మన చేనుగా మీ నాన్న చేసేసేను శనగచేను వేసారు. అమ్మ సైదయ్య నాగమ్మ మరి సీసాల పాలు పోసి నీళ్ళు పోసిన మరి ఇసుక మీద ఆడుకొని ఇసుక మీద అంటే ఈ ముత్యాలు ఇల్లు లేదు ఆడ ఇసుక అనమాట పంపు కాడ కబడ్డీ ఆడటానికి దూరేవాళ్ళు అనమాట. ఆడుకుంటారు పిల్లలందరూ. సరే నేను పోయి గడ్డి కూర్చుకొని వస్తానని పోయి తారీఖు బుజ్జోడా ఇవాళ ఇది పోయినా దబా దబా కూర్చుకున్నా మూడు ఎక్కువ వేసుకొని వచ్చింది. ఇవాళ రోజు లేచి పిల్ల ఇవాళ లేవలేదు. నీళ్ళు పోసిపోయి పుస్తకం కంపట్టు పెట్టిన చొక్కా తొడిగిన ఏ పిల్ల అమ్మాయి అదే అమ్మాయి నాగమ్మ తర్వాత అమ్మాయి నాగమ్మ పెదనాన్న ఆడుకోవటానికి పోయారు. నేను గడ్డిపో పాడేసి కాళ్ళు కడుక్కొని అమ్మా లేవలేదమ్మా అని పోయి చేతులు పట్టుకుంటే చచ్చిపోయింది. చక్కగా లేచి వస్తుంది నిన్న నీళ్ళు బొమ్మ గింతంతే ఉంటుంది కదా పిల్ల అప్పుడు మా 6 నెలల పిల్లగా కట్టే నీళ్ళిపోయింది. ఇక ఆ పిల్లని ఎత్తుకొని ఆడేసి పిల్లని ఎత్తుకొని ఈ ముసలమ్మ ఇంటికి పోయారు. ఎత్తుకొని పోతే ఈ సాయపడి ఎత్తుకొని పోతే ఓసి నీ నోరు పడగానే చచ్చిపోయి నెల నెలిగింది పో ఇంటికి తీసుకొని పోవే అని అన్నది. ఆ పిల్లని పెట్టుకొని ఒక్కదాన్ని అమ్మాయ రేత్రి తాతయ్య వచ్చిందాక 9 దాకా ఏడ్చుకుంటూ కూర్చోం. ఎవరైనా వీళ్ళు మరి ఎందుకు చచ్చిపోయింది పిల్ల ఏమిటి చచ్చిపోయింది. ఈ గోడలు లేవు. ఒకటే నడువంగల ఇల్లు వాళ్ళకి ఒకటే నడువంగల ఇల్లు ఒకటి కంపలేదు కట్టలేదు ఒకటి వీళ్ళు నడుము ఒకటే ఇల్లు అని అడిగినోళ్ళు గారు. ఆ కేసీ నర్సయ్య గారు అన్న అచ్చయ్య గారు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ నాన్న మన నాగమ్మకి సైదయ్యకి ఇంత పువ్వు తెచ్చిపెట్టి చల్లపోసి వాళ్ళని దగ్గర తీసుకొని ఉంచుకునేవాళ్ళు. ఆ మంగళోళ్ళు ఆ జగ్గయ్యోళ్ళు వచ్చేది నాకు అడిగి వచ్చి అయ్యో నర్సయ్య గారు అనేది నీ చక్కగా పిల్లలు ఏడాది పిల్లలు పుడుతున్నారా ఏడాది చచ్చిపోతున్నారా ఏంది దానమ్మ పోరాదని అమ్మ ఎకరం అమ్మ పూగుతంగా ఈ ఎకరం తీసుకొని వేసిపో అదే ఉంటుంది పో అని ఆయన వాళ్ళు వచ్చిందాక కూర్చునేది అమ్మాయి ముసలోళ్ళు నా కాడ. అప్పుడు వచ్చి మరి మాడపూట ఆ పిల్లలు భార్యకి రావాలిగా. భార్యకి రాక ఎవరు ఉన్నారు ఎవరు లేవు డబ్బులు లేవు. తాతయ్య ₹3 తీసుకొని వచ్చిండు బియ్యం తీసుకొని ఆ ₹3 పెట్టి జగ్గయ్యను మంగళాయన పారేసి వచ్చిన వాళ్ళకి సారన్న బాగుంది సార్ ఈ ₹3 ఉంటే ₹3 వరకు ముగ్గురికి సార పోయించారు. ఇక డబ్బులు ఏమి లేవు మా కాడ. ఇంకా తాతయ్య 2 కేజీలు బియ్యం ఇస్తే రేపు మాకు వచ్చింది. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఏడ్చుకుంటా పోయింది. మళ్ళీ పనికి పోయింది. మళ్ళీ గుడ్లు మాకు 10 శాఖలు ఉండే అమ్మ వాళ్ళకు ఉన్నట్టు ఆవులు గుడ్లు మరి బర్రెలు ఉండే. ఇంకా తాతయ్య పోతే నాగమ్మ గొడ్డకాడికి పోయి 3 కట్టెలు ఏరుకొని మళ్ళీ వీళ్ళిద్దరికి నీరు పోసి మళ్ళీ అది ఉంది నేను కూలికి పోయింది కలుపుకి అట్ట నేను పోయి ఆ పిల్ల అట్ట తెచ్చుకుని మళ్ళీ